అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏ దేశమేగినా ఎందుకాలడినా పొగడరా నీ జాతి భూమి భారతిని అని ఇప్పటి వరకు పొగుడుతూ వచ్చాం. కానీ పాశ్చాత్య దేశాల్లో మన మనుగడకే ప్రశ్నలు వర్షాలు కురిపించే ఎంతో మంది నాయకులు దిక్కుతోచని సందర్భాల్లో ఎక్స్టింక్షన్ అయిన H1లు ఇండియా వచ్చి వాటిల్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి ఎన్నో సందిగ్ధ పరిస్థితుల్ని సమస్యల్ని ఎదుర్కొంటున్న భారతీయులకి ఈరోజు ఆ సమస్యల నుంచి పరిష్కారాల దారి చూపే ఒక ఇంటర్నేషనల్ అడ్వకేట్తో మీ క్వశ్చన్స్కి నేను సమాధానాలు అడిగి తెలుసుకోబోతున్నాను. లెట్స్ వెల్కమ్ కావేటి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. Sir, you have an international exposure and you've worked in New York and you own offices in New York, New Jersey, London, Australia, you name it, you have offices. So immigration is your key and I've seen you dealing with the clients from the US as well. So మా ప్రేక్షకులకి ఆథెంటిసిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గూగుల్ సెర్చ్ చేస్తే ఇవాళ రేపు అడ్వకేట్ని రెప్లికేట్ చేసేయచ్చు, చాట్ జీపీటీలో ఆన్సర్లు వస్తున్నాయి అని అనుకునే చాలామందికి మీ ఎక్స్పర్టీసు ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ ఆఫ్ లా చూసాను నేను కళ్ళారా. సో అది మా ప్రేక్షకులకు కూడా చూపించాలనుకుంటున్నాను. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, H1 ఎక్స్టెన్షన్ ఏదో కష్టపడి చేసుకుంటున్నారు, కంపెనీస్ చేస్తున్నాయి, ఇండియా వచ్చి మళ్ళీ మనం రీస్టాంపింగ్ చేసుకొని వెళ్ళాలి. కానీ సోషల్ మీడియాలో వీళ్ళు ఏమేం పెడుతున్నారు అనేది కూడా ఒక చెక్ లిస్ట్లో భాగమయ్యి మొన్న నాకు తెలిసిన ఒక వాళ్ళకి అవ్వకుండా వెళ్ళిపోయాడు. సో దీని గురించి H1 అసలు రీక్రియేట్ చేసుకొని మళ్ళీ మనం రీస్టాంపింగ్ చేసుకోవడానికి ఇండియా రావాలా? మళ్ళీ ఇండియా వస్తే ఇరుక్కుపోతామా? ఇండియాలోనే రీస్టాంపింగ్ చేయించుకోవాలా, యూఎస్లో చేయించుకోకూడదా అనేది ప్రశ్నలు సార్. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని లెజిటిమేట్ క్వశ్చన్స్. ఇప్పుడు అందరు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మాట్లాడాలి. ఇంతకుముందు గతంలో ఏంటంటే ఫస్ట్ టైం H1 చేసుకొని వచ్చిన తర్వాత అమెరికాలోనే రీవాలిడేషన్ అనే ప్రొసీజర్ పెట్టారు. అంటే వాషింగ్టన్ డీసీకి మీరు పాస్పోర్ట్ పంపిస్తే మళ్ళీ అదే H1 స్టాంపింగ్ అయ్యి వెనక్కి వచ్చేది. దాన్ని అబాలిష్ చేశారు. ఎప్పుడు చేశారంటే సెప్టెంబర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ సిస్టమ్ని అబాలిష్ చేశారు. ఎందుకంటే బికాస్ దే వాంటెడ్ టు సీ మీరు ఏదైనా క్రైమ్లో ఉన్నారా లేకపోతే మీరు వాంటెడా అలాంటివి తెలుసుకోవడానికి వాళ్ళంతా రీవ్యాంప్ చేశారు. సో నౌ ద సిస్టమ్ ఏంటంటే మళ్ళీ ఆ రివాలిడేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ తీసేశారు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి H1B మీద వచ్చిన తర్వాత యూఎస్కి H1B స్టాంపింగ్ ఎందుకు చేసుకుంటారు, అసలు ఎందుకు చేసుకోవాలి? ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎందుకు చేసుకోవాలంటే మీరు రైట్ టు ట్రావెల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ టు అనదర్ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో ఫర్ హాలిడే ఆర్ యూ వాంట్ టు ట్రావెల్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది H1B ఎంప్లాయీస్ అమెరికాలో పనిచేస్తుంటారు, వాళ్ళ క్లయింట్స్ కెనడాలో ఉంటారు. But they have to go to Canada and come back. You can, when you're going to Canada, you have to take a Canadian visa. మళ్ళీ వెనక్కు రావాలంటే మీకు H1B స్టాంపింగ్ ఉండాలి. సో దట్ అలౌస్ యూ టు కమ్ బ్యాక్ ఇన్ టు US. అందుకనే ఎంచుకుంటారు H1. అంటే ఎందుకు ఎంచుకుంటారంటే ఇట్ అలౌస్ యూ టు ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్ మల్టిపుల్ టైమ్స్. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ కమ్ బ్యాక్ టు గెట్ H1B స్టాంపింగ్. అంటే వాళ్ళకైనా వాళ్ళ వైఫ్ చిల్డ్రన్కైనా కూడా హస్బెండ్ చిల్డ్రన్కైనా కూడా ఎందుకు ఎంచుకుంటారు వీసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీసా అంటే ఏమిటి. వీసా అంటే ఇట్స్ అ లేబుల్ విచ్ ఇస్ ప్రింటెడ్ ఆన్ ద పాస్పోర్ట్ గివన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్. H1B ఎవరు ఇస్తారు? ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. వీసా ఎవరు ఇస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇస్తారు. హోమ్లాండ్ సెక్యూరిటీ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళే H1B ఇస్తారు మీకు. ఆ వీసా H1B స్టాంపింగ్ కోసము మీరు బయటకు వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత కౌన్సిలేట్ వాళ్ళు ఇమిగ్రేషన్ కింద రారు, వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కింద వస్తారు. అంటే ఇప్పుడు మన దేశంలో ఫారిన్ అఫైర్స్ ఎలా ఉంటుందో అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనేది సపరేట్ స్టేట్ డిపార్ట్మెంట్, అది దాని కింద కౌన్సిలర్ అఫైర్స్ వస్తారు, వాళ్ళు వేస్తారు మీకు స్టాంపింగ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ద సావరెన్ విచ్ ఇస్ H1B హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు మీకు వీసా అప్రూవ్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాడు మీకు స్టాంపింగ్ అయ్యట్లేదు. ఆ దుస్థితి ఎందుకు? బికాస్ ఎక్కడైతే ఇప్పుడు యుఎస్లో
మన ప్రెసిడెంట్ గారు అక్కడ ఆయనతో ఉన్న డిపార్ట్మెంట్ స్టేట్ చీఫ్ వీళ్ళంతా ఎవరైతే డిసిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏమన్నారు, మీరు మళ్ళీ వెనక్కి రావాలంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని చూసి మీరేమన్నా దేశానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా, మీ సోషల్ మీడియాలో ఏమైనా రాడికల్ వ్యూస్ ఉన్నాయా, ఏదైనా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయా, అంటే దేశానికి అంటే అగెయిన్స్ట్ ద కంట్రీ, అగెయిన్స్ట్ ఇప్పుడు అమెరికన్కు అగెయిన్స్ట్గా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ ఫేవర్గా ఏమైనా మాట్లాడుతున్నారా. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, ప్యాలెస్తైన్ ఇజ్రాయెల్కు సంబంధించిన గొడవలు వార్ స్టార్ట్ అయిన తర్వాత చాలా యూనివర్సిటీస్లలో స్టూడెంట్స్, కొంతమంది ముస్లిం స్టూడెంట్స్ ప్యాలెస్తైన్ తరఫున నినాదాలు చేశారు, సపోర్ట్ చేశారు, మాట్లాడారు. కొంతమంది ఇజ్రాయెల్ తరఫున చేశారు, జూయిష్ వాళ్ళ తరఫున. సో ఇప్పుడు ఏమవుతుంది, అమెరికాకు చాలా ముస్లిం కంట్రీస్కు బ్యాన్ చేశారు ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ వీసాస్ తీసేశారు. కరెక్ట్, చాలా కంట్రీస్లో కూడా ఆఫీసులు క్లోజ్ చేశారు, అంటే కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు, చాలా కంట్రీస్ను బ్యాన్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే తను అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ గారు లాస్ట్ టైం కూడా పవర్లోకి వచ్చినప్పుడు చాలా కంట్రీస్లలో కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు. అంటే హీ డింట్ వాంటెడ్ ముస్లిమ్స్ టు కమ్ ఇన్ టు ద కంట్రీ. అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్స్, దేశానికి విరుద్ధంగా ఉన్న మనుషులు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది కలిగిస్తారో లోకల్గా ఉంటే అనే పర్స్పెక్టివ్లో, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దర్ క్యూర్ లాగా వాళ్ళను రాకుండా చేశారు. అది ఏమవుతుంది ఇప్పుడు, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటి, ఎవరైతే అలాంటివి ఏమైనా పెడతారో సోషల్ మీడియాలో చూసి వీసా ఇవ్వాలి అని కొత్త పాలసీ తెచ్చారు ఆయన. సో ఇప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ అడుగుతాను సార్, ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో నేను చదివినప్పుడు అమెరికా నుంచి బిగ్గెస్ట్ బేస్ తీసుకుందే అమెరికన్ ఫ్రీడమ్ గురించి, వీటి గురించి మనం ఎక్కువ తీసుకున్నాం. సో వీళ్ళు సిటిజన్స్ కాదు, ఓన్లీ H1 వీసాల మీద ఉన్నారు, అండ్ వీళ్ళు జస్ట్ అక్కడ బ్రతుకు తెరువు కోసమో చదువుకోవడం కోసమో పలు విధాల వర్క్ వీసాలు, ఓవన్లు, ఇవి ఇలా చాలా రకాలు తీసుకున్నప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని నిబద్ధత, నియంత్రత, పాలనలాగా చేస్తున్నారా? ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు నచ్చిన పోస్ట్ నేను పెడతాను. ఎగ్జాంపుల్, నేను ఇండియన్, సో ఏ లాస్ వర్తిస్తాయి? బికాస్ ఐ నో ఇట్స్ లిటిల్ ట్రికీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ ఇస్ హాంటింగ్ మీ. ఎందుకంటే నా సోషల్ మీడియాలో ఎస్ డెఫినెట్గా ఒకవేళ నేను నా దేశానికి చెందిన అమ్మాయినైతే నాకు ఆ దేశభక్తి భావం ఉండటం తప్ప, ఒకవేళ ఉంటే అది నేను పరాయి దేశంలో నేను ఒక డబ్బులు కట్టి ఒక యూనివర్సిటీలో ధనార్జన కోసమో జ్ఞానార్జన కోసమో వెళితే దాన్ని బేస్ చేసుకొని ఎలాగా, ఐ వాంట్ టు నో ద లా. ఎక్సలెంట్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన రాజ్యాంగం ఇండియాలో ఇచ్చారు. అమెరికన్ యుఎస్ కాన్స్టిట్యూషన్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కాదనట్లేదు. సో కానీ దెర్ ఆర్ సర్టన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటి, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి వేరే వాళ్ళ ప్రైవసీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు కదా. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మై ప్రిసైజ్ క్వశ్చన్ సార్, దేశద్రోహులు దేశంలో ఒక రకమైన ప్రొటెస్టింగ్ తీసుకొచ్చే సోషల్ మీడియా పోస్టుల్ని ఎలా స్క్రూటినీ చేస్తారు? ఐ కెన్ ఆల్సో పోస్ట్ లైక్ రిపబ్లిక్ డే ఇండియా, నేను నా దేశాన్ని, నా దేశభక్తిని నేను డ్రెస్ చేసుకొని చాటి చెప్తా. ఈజ్ దాట్ అ స్క్రూటినీ పాయింట్, ఆర్ హౌ దే ఆర్ లుకింగ్ ఎట్ దిస్ సోషల్ మీడియా యాక్టివిజం అగెయిన్స్ట్ యుఎస్ గవర్నమెంట్? ఓకే, ఎక్సలెంట్ క్వశ్చన్. చాలామంది సివిల్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఏమంటున్నారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాకు ఉంది కదా, మా 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 వ్యూ పాయింట్స్ మేము పెట్టుకుంటున్నాం కదా, ఆ వ్యూ పాయింట్స్ మేము పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనను ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాకు వస్తారో వీళ్ళందరూ నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ అంటారు, అండ్ ఎవరైతే H1B వస్తారో వాళ్ళని కూడా నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ అంటారు. ఈవెన్ పర్మనెంట్ రెసిడెంట్స్ కూడా వాళ్ళని ఏమంటారంటే వాళ్ళకు పర్మనెంట్ రెసిడెంట్స్ అంటారు, వాళ్ళను ఏలియన్స్ అంటారు. రెసిడెంట్ ఏలియన్, గ్రీన్ కార్డ్ మీద రెసిడెంట్ ఏలియన్ అని రాసి ఉంటది. రెసిడెంట్ ఏలియన్ అంటే ఏంది? ఏలియన్ అంటే పరదేశీ, అంటే యు హావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ దట్ కంట్రీ బట్ యు ఆర్ ఎ రెసిడెంట్ ఏలియన్, యు ఆర్ ఎ ఫారినర్. మరి మీకు కొంతవరకే అర్హతలు ఉంటాయి, బికాజ్ యు ఆర్ నాట్ ఎ యుఎస్ సిటిజన్, అక్కడ న్యాచురలైజ్ సిటిజనో లేకపోతే బర్త్ రైట్ సిటిజను కాదు మీరు.
సో మీకు అక్కడ మీ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, ఫారెన్ పాస్పోర్ట్ ఉంటుంది, కానీ వీ హ్యావ్ గివెన్ యూ పర్మిషన్ టు లివ్, టు హ్యావ్ ఎ డొమిసైల్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ఎవర్. Resident alien forever. You can stay. But do you have a right to get into politics or vote? The answer is no. Can you work for the American government? The answer is no. Can you become a teacher in America? The answer is no. There are many restrictions because you're only a resident alien. You're not an American. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, కట్టుదిట్టాలు పెట్టారు. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక నాన్ ఇమిగ్రెంట్ వర్కర్గా వస్తున్నారు, చదువుకోవడానికి వస్తున్నారు, ఉద్యోగం చేయడానికి వస్తున్నారు. మీకు మేము పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వలేదు అంటే వాళ్ళనే దట్స్ వే దే లుకింగ్ ఎట్. మరి అమెరికన్స్ మీకు సిటిజన్షిప్ ఇవ్వలేదు, రానేలేదు, మీరు యు నాట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, మీరు వేరే దేశస్తులు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఆర్ కమింగ్ యాజ్ విత్ ఇన్ ఇండియన్ పాస్పోర్ట్, బట్ యూ గెటింగ్ ఏ 3 years or a 5 years of visa to come and do certain things. What is the meaning of visa? Which gives you it's a Allows license to you- enter. No. It's called a license to enter into America. To do what? To study. They are giving you a license to enter to work for a particular employer. They're very clear about why Absolutely. this visa, Is what issued. are your rights, Absolutely. and how much you are allowed to do what. That's it. అది Terms- కనుక తప్పితే అక్కడున్న ప్రెసిడెంట్ గారు కూడా ఒకటే మొత్తుకుంటున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ లీగాలిటీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. Right. బట్ కాకపోతే ఆ రూల్స్ అనేది ఆయన అప్డేట్ చేస్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు కొత్త నినాదము లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఇల్లీగల్ చేస్తున్నారు అని. అంటే H1B వీసాలు ఫ్రాడ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ వచ్చి ఫ్రాడ్ చేస్తున్నారు, అక్కడికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు, అక్కడికి వచ్చి డ్రింక్ డ్రైవింగ్ చేస్తున్నారు, మోరల్ టర్పిటెడ్ అఫెన్సెస్ చేస్తున్నారు, ఇవన్నీ హ్యూమన్ వాళ్ళు ట్రాఫికింగ్ చూసి కూడా ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, లీగల్గా కూడా వచ్చి ఇమిగ్రేషన్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, అది కూడా కర్టైల్ చేయాలని చెప్పి చాలా కంట్రీస్ని బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ని కానీ అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ H1B ఏదైతే ఎంప్లాయర్స్ ఉన్నారో 3 సంవత్సరాలే పర్మిషన్ ఇస్తారు వచ్చి పని చేసుకోమని. సో మీ H1B రెన్యూవల్ అయిన తర్వాత మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ కంట్రీ ఫర్ ఎ వీసా స్టాంపింగ్, వాళ్ళు ఏం పాలసీ పెట్టారంటే, దే వాంట్ టు చెకప్ యువర్ సోషల్ మీడియా ప్రెజెన్స్, దే వాంట్ టు చెకప్ వెదర్ యూ హ్యావ్ ఎనీ క్రిమినల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్, మీకు ఏదైనా ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నాయా, మీరు ఎప్పుడన్నా డొమెస్టిక్ వైలెన్స్లో పెళ్ళాన్ని కొట్టారా, గర్ల్ ఫ్రెండ్ కొట్టారా, మీరేమైనా దొంగతనాలు చేశారా, షాప్ లిఫ్టింగ్ చేశారా, లేకపోతే అసాల్ట్ చేశారా, తాయి కొట్టుకున్నారా రూమ్మేట్స్, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఏమంటుందంటే ఇమిగ్రేషన్లో, ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్, ఎనీ మారల్ టర్పిట్యూడ్ అఫెన్స్ ఆర్ ఎనీ అఫెన్స్ ఇన్ ఇండియా, in India and overseas, మీరు ఏంటంటే బికాజ్ యూర్ నాట్ ఎ గుడ్ సమారిటాన్, మీరు మా దేశానికి వచ్చి యూర్ నాట్ ఎ గుడ్ సిటిజన్ అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా గతంలో చాలామంది మీద ఎఫ్ఐఆర్లు అయ్యి కేసులు అయ్యి ఉన్నాయి. ఇప్పుడు దే ఆర్ ఆల్సో చెకింగ్ అప్ దాట్. అంటే వీ వాంట్ క్లీన్ పీపుల్ టు కమ్ అండ్ లివ్ ఇన్ అవర్ కంట్రీ అని. ఎందుకు గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది సౌత్ అమెరికా నుంచి డ్రగ్ కార్టెల్ వాళ్ళు వచ్చారు I was బార్డర్ there. క్రాస్ Yeah, చేసి. yeah, yeah. దట్ వాజ్ ద రీజన్. That caused lot of trouble, lot of deaths and shootings అయినాయి. Yes. Yeah. సో దట్ వాజ్ ద కాజేషన్. ఇప్పుడేమన్నారంటే, మీరు అఫెన్స్ చేసిన వాళ్ళు మా దగ్గరికి రాకూడదు, మీరు అఫెన్స్ చేసినట్టయితే మా కంట్రీకి వచ్చి ఉండకూడదు. మూడోది ఏంటంటే, ఎందుకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే, బికాజ్ ఆఫ్ దట్ ప్యాలెస్తైన్ అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని ప్యాలెస్తైన్ తరఫునో లేకపోతే ఇజ్రాయెల్ Support తరఫునో చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళను, యాజ్ యూ రైట్లీ సెడ్, వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ కంట్రీస్ను మేము బ్యాన్ చేశాము, ఆ కంట్రీస్ లా అంటే ఇప్పుడు పీస్ మేకర్స్ కాదు వాళ్ళు, వద్దంటే యుద్ధాలు చేస్తున్నారు, సో దే ఆర్ డూయింగ్ దిస్ కనుక మేము వీఆర్ అగెయిన్స్ట్ దెమ్. మరి అగెయిన్స్ట్ దెమ్ అనే కంట్రీస్కు మీరు దే ఆర్ నాట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా కదా, మరి మీరు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు కదా, అందుకే మేము మిమ్మల్ని రానివ్వము మా దేశానికి. There are a lot of students detained immediately from these countries and we've seen news and all that. Yes. సో టు కంక్లూడ్ సార్, H1 వచ్చి అంటే మళ్ళీ రీస్టాంపింగ్ కోసం వస్తే గనక జనాలు తస్మాత్ జాగ్రత్త, మీ సోషల్ మీడియా పోస్టులు, మీ క్రిమినల్ హిస్టరీ, అమ్మాయి నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకండి, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏ అఫెన్సెస్లోకి వెళ్ళకండి, శాస్త్రోక్తంగా పద్ధతిగా కష్టపడి సంపాదించి మళ్ళీ మన ఇండియా వచ్చి స్టాంపింగ్ వేయించుకుంటే ఇవేమీ లేకపోతే మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది. కరెక్ట్, అంతేనా సార్? వెరీ ట్రూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మెనీ టైమ్స్ ఇక్కడికి వచ్చి స్టక్ అవుతున్నారు.
ఎందుకంటే స్టక్ అయిన తర్వాత మరి వీళ్ళకు మళ్ళీ కౌన్సిలేట్లో వాళ్ళకు అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. బట్ దెర్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ టు ది జనరల్ రూల్. నార్మల్గా ఏంటంటే ఎంప్లాయరే కానీ లేకపోతే అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్సే కానీ అంటే కాంగ్రెస్ మెనే కానీ ఎక్స్టెంజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఎమర్జెన్సీ ఉందని మనం అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ కూడా దొరుకుతాయి. సో గైస్ చూసారు కదా, మీకు మరిన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. తప్పకుండా కావేటి గారి పర్సనల్ టైం తీసుకొని మరి ఆయన ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఐల్ మేక్ అ జూమ్ కాల్ అండ్ మేక్ ష్యూర్ యువర్ ప్రాబ్లమ్స్ హ్యావ్ appropriate solutions from the best international advocate Kaveti Srinivas garu. Thank you, sir. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.